ఈరోజు మన ఛానల్లో క్యారెట్ బొప్పాయి హల్వా తయారీ విధానం చూద్దామండి. క్యారెట్ని బొప్పాయిని ముందు తురుముకుందాం. తురుముకున్న తర్వాత ఒక గిన్నెలో ఎసరు కాగబెట్టుకుంటాం. కాగిన ఎసరులో ముందుగా బొప్పాయిని వేసుకుంటాం. ఆ వేసుకున్న బొప్పాయిని ఒక 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికించిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా బొప్పాయి ఉడికిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ని రెండు కలుపుకునేటట్లుగా బాగా కలుపుకొని మళ్ళీ ఒక 15 నిమిషాల దాకా ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనం ఆ ఎసరు నీరు అనేది వడబోయే విధంగా ఒక వడగిన్నెలో పోసుకోవాలి. అవి అలా ఉడిచిన తర్వాత పక్కన పెట్టుకొని మనం తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి స్వీట్లో వేసుకుంటాం. ఆ వేసుకునే స్వీట్స్ ఐటెంలోకి ప్రతి ఐటెంని మనం ఆయిల్లో ఫ్రై చేసి ఒక బేసిన్లో